హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. థంబ్నెయిల్ చూశారు కదండి. ఈరోజు అయితే మన రెసిపీ పొంగలి అలాగే పల్లి చట్నీ. ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముక్కాలు చిటిమైన్ రేషన్ బియ్యం అయితే తీసుకున్నానండి. అలాగే పావు మైను పెసరపప్పు అయితే తీసుకున్నాను. మనకు రేషన్ బియ్యంతోనే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. అన్నీ కలిపి ఒక గ్లాస్ అనుకోండి. ఇంకా ఇప్పుడైతే 2 కలిపి కుక్కర్లో తీసుకున్నాను. కలిపిన తర్వాత 2 సార్లు అయితే వాటర్తో కడగాలండి. 2 సార్లు వాటర్తో కడిగిన తర్వాత 3వసారి అయితే వాటర్ యాడ్ చేస్తున్నాను. నేనైతే అందాజుగా పోసానండి. మీరు కొలత అయితే ఒక గ్లాస్కి 6 గ్లాసులు వాటర్ వేసుకోండి, కరెక్ట్గా సరిపోతుంది. ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టాలన్నమాట. ఇంక ఇప్పుడైతే నానిందండి. స్టవ్ మీద అయితే పెట్టేశాను. ఫస్ట్ అయితే హై ఫ్లేమ్లో పెట్టుకోండి. హై ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత ఉడికేటప్పుడు ఇంకా మనకు పైన పొంగ వస్తుంది కదా, అదంతా తీసేసుకుంటే బాగుంటుంది. ఇంకా డైరెక్ట్గా మనం మూత అయితే పెట్టవచ్చు, కానీ ప్రెషర్ ఎక్కువైపోయి విజిల్ వచ్చేటప్పుడు అంతా పైకి వస్తుందండి. అలా రాకుండా ఉండడం కోసం నేను ఇలా చేస్తానన్నమాట. ఇంకా ఇప్పుడైతే పొంగు తీస్తున్నాను. పొంగు తీసేసి రాక్ సాల్ట్ అలాగే పసుపు, కొద్దిగా నెయ్యి అయితే యాడ్ చేస్తున్నాను. ఇంకా నెయ్యి లేకపోయినా ఆయిల్ అయినా వేసుకోండి, సరిపోతుంది. ఇంకా 3 వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి అంతా బాగా కలిపేసి ఇంకా ఇప్పుడైతే మూత పెట్టేస్తున్నాను. మూత పెట్టేసి 3 విజిల్స్ అయితే ఇచ్చానండి. 3 విజిల్స్ ఇచ్చిన తర్వాత ఇంకా ఇప్పుడు శ్రీమంతా పోయిన తర్వాత మూత అయితే తీసాను. చూడండి, బాగా ఉడికిపోయింది కదా. ఇంకా నేనైతే కొంచెం వాటర్ తక్కువైంది అనేసి మళ్ళీ వాటర్ యాడ్ చేసి ఒక 5 మినిట్స్ అలా స్టవ్ మీద పెట్టి ఉడికించాను అనమాట. ఇంకా ఉడికించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకా ఇప్పుడైతే పోపు రెడీ చేసుకుందామండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మనకు ఫంక్షన్స్లో మ్యారేజెస్లో పెడతారు కదా, అలాంటి పొంగల్ అనమాట ఇది. ఇంకా ఇప్పుడు పోపు కోసం కొన్ని మిరియాలు అయితే తీసుకున్నాను. మిరియాలు తీసుకొని పొడి చేసి పెట్టుకున్నాను. అలాగే జీడిపప్పు, కరివేపాకు, పచ్చిమిర్చి తరిగి రెడీగా పెట్టుకున్నాను. ఇంకా ప్యాన్లో ఆయిల్ వేసి ఫస్ట్ అయితే పప్పు దినుసులు వేస్తున్నాను. తర్వాత జీడిపప్పు, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నాను. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసి మిరియాల పొడి యాడ్ చేసుకోవాలండి. తర్వాతలో ఇంకా మనం ముందే వేసేసామనుకోండి మాడిపోతుందన్నమాట. అందుకోసమని స్టవ్ ఆఫ్ చేసి వేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఇప్పుడైతే పొంగల్లో వేసేద్దామండి పోపు అయితే. చూడండి, పొంగల్లో యాడ్ చేస్తున్నాను. ఇంకా పోపు యాడ్ చేసిన తర్వాత మొత్తం అంతా బాగా కలిపితే రెడీ అయిపోతుందండి. ఈ విధానంగా చేసుకోండి ఫ్రెండ్స్, పర్ఫెక్ట్గా వస్తుంది. టేస్ట్ అయితే అదిరిపోతుంది అనమాట. ఇంకా ఇప్పుడు మనము పొంగలి కాంబినేషన్ పల్లి చట్నీ కూడా చేసుకోవాలి కదా. ఇంకా ఆ ప్రాసెస్ కూడా చూపిస్తాను చూడండి. ఫస్ట్ అయితే పచ్చిమిర్చి వేయించుకుంటున్నానండి. ఇంకా నేనైతే పల్లీలు ముందే వేయించి పెట్టుకుంటాను అనమాట. అందుకోసమని పచ్చిమిర్చి ఒకటే వేయించుతున్నాను. ఇంకా మిక్సీ జార్లో పచ్చిమిర్చి, పల్లీలు, పప్పులు, పచ్చిమిర్చి, కొద్దిగా రాక్ సాల్ట్, అలాగే వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా కొత్తిమీర అయితే యాడ్ చేస్తున్నాను. వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి ఫ్రెండ్స్, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా మిక్సీ అయితే పట్టేశాను. మిక్సీ పట్టి కొద్దిగా వాటర్ యాడ్ చేశాను అనమాట, సరిపడమేను. ఇంక ఇప్పుడైతే గిన్నెలో తీసుకున్నాను. మనం చట్నీ కూడా పోపు పెట్టుకుందాం. ప్యాన్లో ఆయిల్ వేసాను. తర్వాత పోపు దినుసులు వేసి కరివేపాకు వేసాను. ఇంక ఇప్పుడైతే పోపు వేగిపోయిందండి. చట్నీలో వేస్తున్నాను. చూడండి, చట్నీ కూడా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ మెథడ్లో చేసుకోండి ఫ్రెండ్స్, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పొంగలి అలాగే పల్లి చట్నీ. ఓకే ఫ్రెండ్స్, నేను చేసిన విధానం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.